సంఖ్యారేఖ ద్వారా వర్గమూలాలు కనుగొనుట. మనం ఇంతకుముందు వీడియోలో p/q రూపంలో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారని తెలుసుకున్నాం. వీటిలో పై చాలా ముఖ్యమైనది. దీని విలువ 3.14152195337393284262643 ఇది అంతం కాదు మరియు ఆవర్తం కూడా కాదు. సూపర్ కంప్యూటర్ పై విలువను 1.24 ట్రిలియన్ స్థానాల కంటే ఎక్కువ విలువని లెక్కించింది. ఎంత అద్భుతమో కదా. ఎందుకంటే కరణీయ సంఖ్య యొక్క విలువ ఎటువంటి ఆవర్తం లేకుండా సాగిపోతూనే ఉంటుంది. అదేవిధంగా √2 విలువ కూడా ఎప్పటికీ సాగిపోతూనే ఉంటుంది. ఎవరైనా ఈ విలువను రోడ్డుపై రాస్తూ పోతే మరో ఊరికి చేరిపోతారు. అప్పుడు కూడా పూర్తి విలువ రాయలేకపోతారు. ఎందుకంటే అంతం కాని దశాంశాలు సాగిపోతూనే ఉంటాయి. మరిప్పుడు ఇలాంటి సంఖ్యలు సంఖ్యారేఖపై ఉంటాయా? ఉంటే ఎక్కడుంటాయి చూద్దాం. గ్రీక్ దేశస్థులు √2ని కనుక్కున్నారు. మరి వాళ్ళు ఒక కరణీయ సంఖ్యను ఏ విధంగా కనుక్కున్నారు? √2 గురించి విన్నప్పుడు నీకేమనిపిస్తుంది? భుజము 1 ప్రమాణంగా గల చతురస్రాన్ని నిర్మించినప్పుడు దాని కర్ణము √2 యూనిట్లు అవుతుంది. ఎందుకు? భూమి మరియు దాని లంబము రెండూ 1 యూనిట్గా గల ఒక లంబకోణ త్రిభుజాన్ని నిర్మించినప్పుడు దాని కర్ణము √2 అవుతుంది. ఎందుకంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. కాబట్టి కర్ణము ఈజ్ ఈక్వల్ టు √1² + 1² దట్ ఈస్ √2. అది √2. ఈ భావన ఉపయోగించి మనం సంఖ్యారేఖపై √2 విలువని కనుక్కోవచ్చు. 1 మరియు 4లు 2కు దగ్గరలో గల వర్గాలని మనకి తెలుసు. అంటే 1 ఈజ్ లెస్ దాన్ 2 లెస్ దాన్ 4 అని చెప్పచ్చు. వాటి వర్గమూలం చేస్తే 1 లెస్ దాన్ √2 లెస్ దాన్ 2 అంటే √2 అనేది 1 మరియు 2ల మధ్య ఉంటుంది. మనం ఒక సంఖ్యారేఖను గీద్దాం. దానిపై 0 వద్ద 0 అనే అక్షరాన్ని గుర్తించండి. ఒక ప్రమాణ కొలతను తీసుకోండి. అనగా 2 వరుస సంఖ్యల మధ్య దూరం అన్నమాట. ఉదాహరణకి 0 మరియు 1. ఈ కొలతలతో OABC చతురస్రం గీద్దాం. దీని భుజం పొడవు సంఖ్యారేఖపై గల 2 వరుస సంఖ్యల మధ్య దూరానికి సమానం కనుక అది ఒక ప్రమాణ పొడవు అవుతుంది. ఇప్పుడు కర్ణం OB గీద్దాం. OAB లంబకోణ త్రిభుజం తీసుకుందాం. OB కర్ణం ఈజ్ ఈక్వల్ టు √1² + 1² దట్ ఈస్ √2 యూనిట్లు. ఇప్పుడు OB కొలత తీసుకుందాం. వృత్తలేఖిని మనను 0 వద్ద అంటే సంఖ్యారేఖ యొక్క 0 వద్ద ఉంచి సంఖ్యారేఖను P వద్ద ఖండించినట్టుగా ఒక చాపం గీద్దాం. 0P వ్యాసార్థం అవుతుంది. దాని విలువ √2 కనుక P బిందువు 0 + √2 అంటే √2 దూరంలో ఉంది. ఇక్కడ చూడగానే అర్థమవుతున్న విషయం ఏంటంటే P విలువ 1 మరియు 2ల మధ్య ఉంది కనుక √2 అనేది 1 మరియు 2ల మధ్య ఉంది. ఇప్పుడు √3 గురించి చూద్దాం. దాని విలువ కనుగొందాం. √3 ఈజ్ ఈక్వల్ టు √2 + 1. దీన్ని బట్టి √3 ఒక లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము మరియు √2 మరియు 1లు దాని యొక్క మిగిలిన 2 భుజాలు అవుతాయి. ఎందుకంటే √3² ఈజ్ ఈక్వల్ టు √2² + 1². మనం ఇంతకు ముందే √2ని నిర్మించాం. ఇప్పుడు OBని భూమిగా తీసుకుని B నుంచి 1 యూనిట్ పొడవుగా గల లంబం గీద్దాం. మళ్ళా కర్ణం OD గీద్దాం. దాని పొడవు √3 యూనిట్లు అవుతుంది. OD కొలతతో సంఖ్యారేఖపై 0 నుంచి ఒక చాపం గీస్తే అది ఖండించిన బిందువును మనం తీటా అనుకుందాం. వ్యాసార్థము మరియు దాని పొడవు √3 ఎందుకంటే OD పొడవు కూడా √3 కాబట్టి కనుక బిందువును Q అనుకుందాం. OQ వ్యాసార్థం మరియు దాని పొడవు √3Q ఎందుకంటే OD పొడవు కూడా √3 కాబట్టి కనుక OQ పొడవు 0 + √3 అంటే √3 యూనిట్లు. అదేవిధంగా రేఖీయ పద్ధతిలో మనం మిగిలిన వర్గమూలాలు కూడా గుర్తించవచ్చు. ఉదాహరణకి √5 ఈజ్ ఈక్వల్ టు √4 + 1 ఎందుకంటే √5² ఈజ్ ఈక్వల్ టు √4² + 1² అంటే √2² + 1² అంటే 2 మరియు 1 భుజాలుగా గల లంబకోణ త్రిభుజ కర్ణం. 0 నుంచి 2 యూనిట్లు తీసుకుని దాన్ని భూమిగా చేసి అదే కొలతతో 0 వద్ద దానికి లంబం గీయాలి. ఇప్పుడు
దాని కర్ణం √5 యూనిట్లు అవుతుంది. ఈ కొలత తీసుకుని మనం సంఖ్యారేఖపై 0 కంటే √5 యూనిట్లు ఎక్కువ కొలత గల బిందువును గుర్తించవచ్చు. అదే సంఖ్యారేఖపై √5 అవుతుంది. దీన్ని బట్టి కరణీయ సంఖ్యలు కూడా సంఖ్యారేఖపై ఉంటాయి, వాటిని కూడా అకరణీయ సంఖ్యల వలె గుర్తించవచ్చు అని చెప్పచ్చు. కనుక అవి కూడా వాస్తవ సంఖ్యలే.